సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, మాధవన్ కాంబినేషన్లో రాజమౌళి తీస్తున్న మూవీ SSMB 29. ఈ మూవీని సీక్రెట్గా లాంచ్ చేశారు, సీక్రెట్గా తీస్తున్నారు, సీక్రెట్గా బ్రేక్ ఇచ్చారు. అసలు కథ టైటిల్ ఇవేమీ రివీలే చేయలేదు. వరల్డ్ మీడియా కోసం గ్రాండ్గా ఈవెంట్ ప్లాన్ చేసి అక్కడ స్టార్ కాస్ట్ని, టైటిల్ని అనౌన్స్ చేయాలనుకుంది రాజమౌళి టీం. కానీ ఏప్రిల్లో కుదరలేదు, మే ఇదేం జరగలేదు, జూన్లో కూడా జరిగేలా లేదు. సైలెంట్గా 4వ షెడ్యూల్ని కెన్యాలో ప్లాన్ చేసేసారు. 5వ షెడ్యూల్లో పాటని షూట్ చేయబోతున్నారు. ఇక్కడే మహేష్ ఫ్యాన్స్ నుండి మూవీ లవర్స్ వరకు SSMB 29 మూవీ టీం ఇంకెంతకాలం ఈ సీక్రెసీ మెయింటైన్ చేస్తుంది? 2027లో సినిమా రిలీజ్ కాబట్టి ఇప్పుడిప్పుడే ఏది బయటకు రాదా? అసలు ఈ సినిమా తాలూకు అప్డేట్స్కి సరైన టైం అంటే ఏంటి, ఎప్పుడు వస్తుంది? రాజమౌళి ఏదో ఒకటి తేల్చేందుకు సిద్ధపడ్డా? టేక్ ఎ లుక్. RRR వరకు రాజమౌళి ఏ సినిమా తీసినా లాంచ్ రోజు లేదంటే మరో ప్రత్యేకమైన రోజు మీడియా మీట్ పెట్టి సినిమా డీటెయిల్స్ ఇచ్చేస్తాడు. కానీ SSMB 29 మూవీ లాంచ్ అయిన రోజు నుంచి ఇప్పటికీ సీక్రసీ మెయింటైన్ చేస్తున్నాడు. ఏదో బయట కనబడుతూ మహేష్ బాబు తన లుక్ని రివీల్ చేశాడు. ఇంకెవరు సెట్లో షూటింగ్ అవుతున్న సీన్ని సెల్ ఫోన్లో రికార్డ్ చేసి లీక్ చేశారు. ఇలా కొన్ని లీకులు లేదంటే ఈ సినిమా తాలూకు కొన్ని ఫీలర్స్ వల్ల జోనర్ మీద కొన్ని ప్రచారాలు వినిపించాయి. డైనోసార్ సాహసాలు, సునామీలు, అగ్నిపర్వతాల సీన్లు, అలానే ఇండియానా జోన్స్ లాంటి అడ్వెంచర్స్ ఉండబోతున్నాయనే గుసగుసలు వినిపించాయి. సినిమా మొదలైనప్పటి నుంచి ఇలా వచ్చిన ప్రతి ప్రచారం నిజమవ్వడంతో ఆ తర్వాత వినిపించే ప్రతి గాసిప్ నిజమైనంతగా జనం కూడా నమ్మేస్తున్నారు. ఏది ఏమైనా 1000 కోట్ల బడ్జెట్, 5000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్తో పాటు 55,000 థియేటర్స్లో రిలీజ్ కాబోయే సినిమాగా ఈ మూవీకి ముందే రికార్డులు కన్ఫర్మ్ అయిపోయాయి. అందులో ఎలాంటి డౌటు లేదు. కాకపోతే అసలు ఈ సినిమా కథేంటి? నిజంగానే హనుమంతుడి ప్రేరణతోనే మహేష్ బాబు పాత్ర ఉండబోతుందా? డైనోసార్ స్వారీ నిజమేనా? ఇంకా ఇలాంటి కొన్ని డౌట్లు తీరాలంటే ప్రెస్ మీట్ పెట్టాలి. ఇంటర్నేషనల్ మీడియా కోసమే ఈ ప్రెస్ మీట్ ఈవెంట్ వాయిదా పడుతుందా లేదంటే మరేదైనా ప్రత్యేక కారణం ఉందా తేలట్లేదు. కానీ సరైన టైంలో సాలిడ్గా సమాధానం చెబుతామంటోంది రాజమౌళి టీం. భారీ ప్రెస్ మీట్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా అంటుంది. కానీ ఆ సరైన టైం ఎప్పుడొస్తుంది, ఆ ప్రెస్ మీట్ ఎప్పుడు జరుగుతుంది, ఇంకా ఎంతకాలం ఇలానే దొంగచాటుగా అసలు టైటిల్ ఏంటో మ్యాటర్ ఏంటో తేల్చకుండా సినిమా తీస్తారు? ఇలాంటి డౌట్లు ఆగస్టులోనే తేలే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఆగస్టు 15కి భారీ ప్రెస్ మీట్ పెడితే ఎలా ఉంటుందనే డిస్కషన్ రాజమౌళి టీం చేయటం వల్ల ఈ డేట్ బయటపడింది. మరి అప్పుడైనా అప్డేట్ వస్తుందో లేదో రాజమౌళి మూడ్ని బట్టి ఉంటుందనే మాట అయితే వినిపిస్తోంది.